ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం నిర్గమాకాండం 21వ అధ్యాయం మొదటి వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక హెచ్చరిక మాట ఏంటంటే, పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను దేవుడు చాలా సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రస్తుతపు సమాజము ఆ రోజే కాదు, ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడూ కూడా సమాజపు యొక్క పరిస్థితిని, సమాజపు యొక్క పోకడను మనం చూడగలిగితే, ఈరోజు తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారటం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల చూపించవలసిన బాధ్యతను విస్మరించినప్పుడు ఎంత నరకంగా తల్లిదండ్రులకు అనిపిస్తుందో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే దయగలిగినటువంటి దేవుడు పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల వహించవలసినటువంటి బాధ్యతను గురించి చాలా అద్భుతంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ మాట ఎంతో దేవుడు వార్నింగ్గా ఈ మాటను వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించటం మన బాధ్యత. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలి అంటే తప్పకుండా నీ తల్లిదండ్రులను గౌరవించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే లోకంలో మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. అలాంటి వారిని మనం ప్రేమించటం, ఆదరించటం, వారిని వృద్ధాప్యంలో చేరదీయటం అనేది ఎంతో మంచి పని. అది దేవుడు మన నుంచి కోరుకుంటుంది. కాబట్టి ఎవరు కూడా తమ తల్లిదండ్రులను విస్మరించకండి. వారికి విలువనివ్వండి, వారిని ప్రేమించండి, వారిని ఆదరించండి. తద్వారా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యు.